అందరికీ నమస్కారం. నేను మీ నారా జోషి. ఈరోజు మనం అమెరికా దేశంలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో డీర్ రన్ ఫామ్కి స్ట్రాబెర్రీ పికింగ్ కోసం వచ్చాము. ఇది స్ట్రాబెర్రీ తోట. చూడండి, తోట అంతా ఎంత నీట్గా పెరిగిందో. చక్కగా పట్టా కూడా వేసి కింద గడ్డి వేరేది మొలవకుండా ఏర్పాటు చేస్తారు. కాయలు కూడా కింద ఆనకుండా ఆ పట్టా మీదే ఆనుతూ ఉంటాయి. దుమ్ము కూడా అంటకుండా ఉంటుంది. ఈ విధంగా కాస్తాయి స్ట్రాబెర్రీ కాయలు. దగ్గరగా చూడండి, అది కనపడేది హైవే పక్కనే ఉంది. చక్కగా వచ్చి కార్లన్నీ ఇక్కడ ఆపుకొని అందరూ స్ట్రాబెర్రీ పికింగ్ చేసుకుంటూ అదిగో చూడండి, అందరూ కాయలు కోసుకుంటూ ఉన్నారు. ఈ తోటలో తిరుగుతా ఎన్ని కాయలైనా కోసుకోవచ్చు, ఎన్ని కాయలైనా తినొచ్చు. తినేదానికి ఇక్కడ డబ్బులు అడగరు, ఎందుకంటే బకెట్లు ఇస్తారు. ఆ బకెట్ల ప్రకారం కోసుకొని బయటకు వస్తాం. మనం తోట అంతా చూసి మొత్తం అదిగో పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తోట అంతా తిరుగుతూ ఉంటారు. అదిగో పార్కింగ్ ప్లేసు, యూరినల్స్కి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. పిల్లలు ఆడుకోవటానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి. ఒక పూట అంతా ఇక్కడ తోట అంతా తిరిగి ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో. ఇదిగో కాయలు కూడా దగ్గరకు చూడండి ఎంత బాగా పండి ఉన్నాయో. అదిగో ఎర్రగా చూడండి ఎలా ఉందో. ఈ కాయ కోసుకొని ఇప్పుడు మనం ఇక్కడే తినొచ్చు. ఎంత బాగుంటుందంటే, ఇప్పుడు కాయ తింటున్నాం మనం, చాలా తీయగా. అసలు ఈ కాయ ఎంత బాగుంటుందో కూడా చెప్పలేము. ఇక్కడికి వచ్చి కోటలో తింటే అబ్బా అసలు ఎంత తీయగా ఉందో, వదిలిపెట్టబుద్దిగా అట్లా ఈ కాయ తింటా ఉంటే అంత బాగుంది. ఇది తింటేనే తెలుస్తుంది, చెబితే చూస్తే తెలిసేది కాదు. ఈ విధంగా ఇక్కడ స్ట్రాబెర్రీ పికింగ్ చేస్తా అంతా ఎంజాయ్ చేయొచ్చు. అమెరికాలో షాపుల్లో స్ట్రాబెర్రీ కాయలు కూడా తెగ దొరుకుతాయి. అయితే అవన్నీ కోల్డ్ స్టోర్లో పెట్టి నిల్వ ఉండి ఎప్పటికో వస్తాయి. అందుకని అవి తినడానికి అంత రుచిగా ఉండవు. ఇక్కడికి వచ్చే కాయలు ఒరిజినల్గా చక్కగా మనమే తోటలో కోసుకోవచ్చు. అదిగో పిల్లలు చూడండి, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ తాతలు అమ్మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఒక పూట అంతా ఇక్కడ గడుపుతారు. చక్కగా పిల్లలకు కూడా తోట ఏ విధంగా ఉంటుంది, కాయలు ఏ విధంగా పండుతాయి కూడా పిల్లలు కూడా చక్కగా తెలుసుకుంటారు. ఇది చూడండి, మధ్యలో 2 సాళ్ల మధ్యలో ఎలా విధంగా నీట్గా గడ్డేసి, అదంతా గడ్డి నడవటానికి. ఆ గడ్డి మీదే మనం తిరుగుతూ ఉంటాం, కాయలు కోసుకుంటూ ఉంటాం, తింటూ ఉంటాం. పిల్లలకు కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది, నాలెడ్జి డెవలప్ అవుద్ది. రైతుకు కూడా మంచి సౌకర్యవంతమైన రేట్ వస్తుంది. ఈ తోట రైతు కూడా ఎంత హ్యాపీగా ఉంటారు. అదిగో బకెట్తో ఈ విధంగా కాయలు కోసుకుంటాం. ఈ బకెటే కొలత, ఆ బకెట్ వరకే రేటు. ఎంతైనా బకెట్లో పట్టిన వరకు మనం నిండా కోసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఈ విధంగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పట్టా కూడా చూడండి ఎంత నీట్గా వేశారో. కాయ అనేది కింద ఆనదు, ఆ పట్టా మీదే ఉంటుంది. అందుకని అక్కడే కోసుకొని తినొచ్చు. ఏ విధమైన డస్టు కాయకి అంటదు అసలు. అంత శుభ్రంగా కాయలు ఉంటాయి. అయినా కూడా తర్వాత మళ్ళీ కడుక్కొని తింటూ ఉంటారు. ఇదంతా వరిగడ్డి, గడ్డేసి గోధుమ గడ్డి, వరిగడ్డి ఆ మెత్తగా ఉండటానికి. నడిచే వాళ్ళకు కూడా పిల్లలకు కూడా ఏ విధమైన మట్టి అంటకుండా, రాళ్ళు గుచ్చుకోకుండా మంచి నడక కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ. ఈ విధంగా డ్రిప్ ఇరిగేషను, మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే ఎక్కడ నీళ్లు బయటికి రావు, అన్నీ మొక్క దగ్గరే పడతాయి. మొత్తం A to Z ఎన్ని ఎకరాల తోట ఉన్నా సరే మొత్తం డ్రిప్పే. ఇదిగో పైప్ ఈ విధంగా బిగించి ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ కూడా చాలా బాగా పాపులర్గా ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం తోటలో కోసుకున్న కాయలు తెచ్చి ఇక్కడ కడుక్కోవటానికి కూడా ఏర్పాటు చేశారు. మనం బకెట్లో కాయలు కోసుకొచ్చాం, అవన్నీ ఇక్కడ శుభ్రం చేసుకొని ఇక్కడి నుంచి తీసుకొని ఇంటికి వెళ్తాం. ఈ బకెట్ కాయలే కొలత, ఇక్కడ తూకం ఏమీ ఉండదు. దాని ప్రకారమే రేటు కట్టాలి. ఒక బకెట్ ఇస్తారు, బకెట్కి $7 చెల్లించి తీసుకెళ్తాం. అందరికీ ధన్యవాదములు. మరో వీడియోలో కలుద్దాం.